అభిప్రాయం తెలియజేసినందుకు రంగాభిమానిగా కృష్ణాంజనేయులు గారు జాయిన్ అయ్యారు. పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం కృష్ణాంజనేయులు గారు. నమస్తే రవిశంకర్ గారు, ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. సార్, టికెట్స్ కేటాయింపులో కూటమి ఎందుకు సార్ కాస్త కన్ఫ్యూజ్ అవుతున్నట్టు అనిపించట్లేదా మీకు? భారతీయ జనతా పార్టీ యాడ్ అయిన తర్వాత ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతుందండి. కారణం ఏమిటంటే మూడు ప్రధానమైనటువంటి పార్టీ తెలుగుదేశము, జనసేన, ఈ రెండు పార్టీల కన్నా ముందుకు వెళ్ళి ఉంటే సీట్ల పంపిణీ అనేటువంటిది కొంత ఇబ్బంది లేకుండా ఉంది. బీజేపీ కూడా రంగంలో దిగింది. బీజేపీ కూడా ఏం తక్కువ సీట్లు తీసుకోవటం లేదు కదా. వాళ్ళు 6 ఎంపీ స్థానాలు, 10 ఎమ్మెల్యే స్థానాలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. మరి 10 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితం అవుతారా, దాన్ని ఇంకా పెంచుకుంటారో తెలియదు. ఎందుకంటే బీజేపీకి ఎంత పెరిగితే అంత జనసేనకు తగ్గుతాయి. ఇది ఒక కాన్సెప్ట్. అయితే ఈ ముగ్గురు 2014లో పోటీ చేసినప్పటికీ కూడా అప్పుడు జనసేన పోటీ చేశారు. బీజేపీ అని తెలుగుదేశం ఒకటి. బీజేపీకి ఇచ్చింది కూడా అప్పుడు 13 ఇచ్చారు. 13లో కూడా ఒక 2 రెబల్స్ 2 తగ్గించారు. తర్వాత లాస్ట్ లో ఒక ముగ్గురిని రెబల్స్ కూడా పెట్టారు. 8 ఇచ్చారు అప్పుడు చెప్పుకోవాలంటే. అంటే 175లో 8 అంటే పెద్ద విషయం కాదు కదా, పొత్తు కింద లెక్కలోకి రాదు. ఇప్పుడైతే మొత్తము కూడా సుమారుగా 31 అసెంబ్లీ నియోజకవర్గాలు, అదేవిధంగా 8 పార్లమెంట్లు తెలుగుదేశం పార్టీ, జనసేన, అదేవిధంగా బీజేపీ ఇచ్చింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో సీట్ల పంపిణీ అనేటువంటిది కొంత ఇబ్బందికరమైనది. తెలుగుదేశంలో కూడా ఎవరు అంగీకరించేటువంటి పరిస్థితి కనపడటం లేదు కదా. త్యాగాలు చేయాలంటాడు. ఎవరు చేయాలి త్యాగాలు? అందరూ ఎదుటోడు త్యాగాలు చేయాలి. పవన్ కళ్యాణ్ గురించి వర్మే త్యాగం చేయడానికి తల ప్రాణం తోక్కొచ్చింది చంద్రబాబు నాయుడు గారికి ఒప్పించడానికి. వర్మ త్యాగం చేయడండి, వర్మ త్యాగం చేయడం లేదు. ఒకవైపు ఏమో పవన్ కళ్యాణ్ గెలిపిస్తానంటున్నారు, మరోవైపు అక్కడ కవింపు చర్యలు జరుగుతున్నాయి. జనసేన వాళ్ళకి మేమన్నా తక్కువగా కనిపిస్తున్నామా, మా క్యాడర్ జోలికి వస్తే మేము ఊరుకోం, మా ప్రతాపం ఏంటో చూపిస్తాం, నాకు పార్టీయే ముఖ్యం పవన్ కళ్యాణ్ కంటే అని చెప్పి ఏదో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అక్కడ రచ్చ జరుగుతుంది పిఠాపురంలో. కంటిన్యూ చేయండి. ఇప్పుడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడానికి నాకు ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఎలా ఉన్నాయంటే, తెలుగుదేశం పార్టీ మాస్టర్ ప్లాన్ వేసింది. ఇది వెన్నుపోటు పవన్ కళ్యాణ్కే ఇలాంటి పరిణామాలు ఉన్నాయని అంటే మరి మిగతా చోట్ల ఇంకేంటి పరిస్థితి ఎలా చెప్పగలం మనం? ఈ విధమైనటువంటి ధోరణి పవన్ కళ్యాణ్కి నష్టం జరుగుతుందంటే ఇది ఎక్కువ తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది, నో డౌట్. ఎందుకు అని అంటే జనసేన వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళు ఆ గాజు గ్లాస్ ఎక్కడుందో ఆ 21 స్థానాలు వాళ్ళు కోట్లు వేసుకుంటారు. ఎంపీలు కూడా ఉండలేదు. మరి తెలుగుదేశం పార్టీకి ఎట్లా వేస్తారు ఈ విధమైనటువంటి? పవన్ కళ్యాణ్ పోటీ చేసే దగ్గరే వీళ్ళు రెబల్స్ ని రంగంలోకి దించేటువంటి ప్రయత్నం చేస్తుంటే వర్మ సహకరిస్తాడు అనేటువంటిది ఇప్పటికైతే మాత్రం అలాంటి వాతావరణం లేదు. చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత కూడా వాళ్ళు ఆ విధమైనటువంటి శాంతించినటువంటి పరిస్థితులు లేవు. అదే విధంగా నాదెండ్ల మనోహర్ సీట్ లో కూడా ఏమి అంత సుముఖంగా ఏం లేదండి. అంటే పైకి మాట్లాడుతున్నారు తప్ప తెలుగుదేశం వాళ్ళు సహకరించేటువంటి పరిస్థితి లేదు. అంటే పైకేమో నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారు, నొసటితో ఎక్కరించేటువంటి విధంగా జనసేన వాళ్ళని ఈ రోజున తిరస్కరించేటువంటి పరిస్థితి, వాళ్ళని వ్యతిరేకించేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీ. మరి ఇదేం పొత్తు అర్థం కావట్లేదు. ఇది కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటే ఏమి వర్కౌట్ అవుతుందండి? వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి. బీజేపీ వచ్చి బీజేపీ ఇప్పుడు మీరు విజయవాడ వెస్ట్ కు సంబంధించి అక్కడ జనసేన సీట్ అనుకున్నారు. పోతిన మహేష్ జనసేనలో చాలా కీలకమైనటువంటి లీడర్, ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు జనసేన పార్టీ. మరి అలాంటి పోతిన మహేష్ కే టికెట్ లేదు అని అంటే బీజేపీకి ఇచ్చారు అంటే మరి పోతిన మహేష్ ఏం ముఖం పెట్టుకొని అక్కడ పనిచేయాలి? ఎన్నాళ్ళు పార్టీ కోసం పనిచేసుకోవాలి టికెట్ లేకపోతే కనీసం సర్ది చెప్పేటువంటి ప్రయత్నం వాళ్ళతో అసలు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? బీజేపీకి ఏమైనా ఉందా? ఏమీ లేనటువంటి. ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున కూటమి ముగ్గురు కలిశారు. గొప్ప తెలుగుదేశం జనసేనకి బీజేపీ వచ్చి కలిసింది, ప్రధానమంత్రి వచ్చి ఇలా మద్దతు ఇచ్చాడు అనేటువంటిది ఈ రోజున ఆ సంతోషంగా లేకుండా పోయింది. సార్, కృష్ణాంజనేయులు గారు, చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే మీరు చెప్తున్నారు ఇప్పుడు కొత్త అనుమానం రైజ్ చేశారు. టీడీపీ ఓటు జనసేనకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉండకపోవచ్చు,